ఒక సంవత్సర కాలం క్రితం దాదాపు 15 నెలలు అవుతుంది బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తెలంగాణ గడ్డ మీద జన్మించి. ఇది 15 నెలల బిడ్డ మాత్రమే. 15 నెలల బిడ్డ 150 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేస్తూ ఉంది. 15 నెలల బిడ్డ 150 ఏళ్ల కాంగ్రెస్ మీద యుద్ధం చేయడానికి 10 సంవత్సరాలు రాజ్యాంగం పట్టుకున్న ఈ చేతులతో ఒక 10 అడుగుల కర్ర తీసుకొని నాదర్గూల్ భూముల్ని ఆక్రమిస్తుంటే ఓ కర్ర తీసుకొని బయలుదేరడం జరిగింది. రాజ్యాంగం పట్టుకున్న చేత్తో కర్ర ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది? అది విశారదన్ అనే రాజ్యాంగం పట్టుకున్నాడు, అదే చేతితో కర్ర తీసుకొని పోవడం జరిగింది. ఎందుకు? అక్కడ ఉన్న 100 ఎకరాల భూమి మాదిగలకు ఇచ్చారు, బీసీల్లో అన్ని కులాలకి ఇచ్చారు భూమి. అలాంటి భూమి మీద ఒక పెద్ద ప్రైవేటు పరిశ్రమ యాజమాన్యం కన్నేసి ఆ భూమిని ఆక్రమిస్తే, ఆక్రమించిన భూమిని ఆక్రమించిన వాడిని తీసుకుపోయి జైలు వేయాలి, కేసులు పెట్టాల్సింది పోయి ఆక్రమణకు గురైనటువంటి భూబాధితులు మా భూమి అని అక్కడికి పోతే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసి కేసులు పెడుతున్న సందర్భంలో ఆ భూమి చుట్టూ పూర్తిగా ఒక పెద్ద 12 అడుగుల 15 అడుగుల గోడను కట్టి అందులో వందలాది మంది రౌడీలను పెట్టి ఈ భూమి ఫలానా భారతదేశంలోని అతిపెద్ద ఒక కంపెనీది అని రాసుకొని, అంటే లోపట ఒక రౌడీలతోటి ఆ భూమిని కాపాడడం, ఆ రౌడీలకి రక్షణగా భూ యజమాని ఉండడం, ఆ భూ యజమానికి రక్షణగా రేవంత్ రెడ్డి ఉండడం. నేను కర్ర తీసుకున్నది పోలీసుల మీదకి కాదు, నేను కర్ర తీసుకున్నది బీసీ ఎస్సీ ఎస్టీల రౌడీల మీదకి కాదు, నేను కర్ర తీసుకున్నది ఆ భూ యజమాని మీదకి కాదు, నా మీదకి కర్ర తీసుకొని రావాలనుకుంటున్న రేవంత్ రెడ్డి మీదకే కర్ర తీసుకున్నా. ఎందుకు? రాజ్యాంగం పట్టుకున్న నేను రౌడీగా కూడా మారతా అని చెప్తున్నా. ఇక్కడ నా ఆత్మరక్షణ కోసం, నా అణగారిన వర్గాల ఆత్మరక్షణ కోసం రాజ్యాంగం పట్టుకుంటా, డిఫెన్స్ మెకానిజం కోసం రౌడీగా కూడా కొట్లాడతా అని చెప్తున్నా ఈ వేదిక మీద. ఎందుకు ఈ మాటతో ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది? మేధావిని నా మీద ముద్ర ఇస్తే నేను తట్టుకోలేనయా. చాలా బాగా మాట్లాడతాడు ఈయన మేధావి. నేను మేధావిని కాదు, ఈ మాట నేను పడలేను. శత్రువు ఏ రకంగా యుద్ధానికి వస్తాడో, ఎన్ని రూపాలతో దాడి చేస్తాడో అన్ని రూపాలతో ప్రతి దాడి చేయడానికి సిద్ధపడుతున్నాను. ఒకవేళ జేఏసీ పుట్టకపోతే, తెలంగాణ గడ్డ మీద 15 నెలల పసిగుడ్డ అయినటువంటి జేఏసీ పుట్టకపోతే ఖమ్మం వెలుగుమట్ల భూమిని రక్షించడానికి ఎవరొచ్చి ఉండేవారు? నేను ఆ తల్లిని అడుగుతున్నా, ఎవరొచ్చి ఉండేవారమ్మా? 1924, ఇది 2026, 101 సంవత్సరం క్రితం పుట్టిన కమ్యూనిస్ట్ పార్టీలు. 101 సంవత్సరం క్రితం కమ్యూనిస్టు పార్టీలు పుడితే 80 ఏళ్ల నుంచి కమ్యూనిస్టులు అడ్డా వేశారు ఖమ్మంలో. ఒక్క కమ్యూనిస్టు పార్టీ వెలుగుమట్ల భూములని, వెలుగుమట్ల ఇండ్లని కూల్చేస్తే ఒక్క కమ్యూనిస్టు కూడా వాళ్ళని రక్షించడానికి అక్కడ ఎందుకు లేడు? కాంగ్రెస్ పార్టీ తుమ్మల నాగేశ్వరరావు కూల్చడం, ఆ కూల్చిన దగ్గరికి ఒక్క కమ్యూనిస్టు నాయకుడు పోకపోవడం. కారణం ఏంటి? ఒక తుమ్మల నాగేశ్వరరావు అనే ఒక కమ్మ, ఒక రేవంత్ రెడ్డి ప్రతినిధి అక్కడ భూమిని 750 ఇండ్లని నేలమట్టం చేస్తే నేను కొమెర పోరాటంలో ఉన్నానమ్మా. అప్పుడు వారం రోజులు లేటుగా పోయినా, కలెక్టర్ దగ్గరికి పోయినా,
జాయింట్ కలెక్టర్తో మాట్లాడినా, కలెక్టర్తో మాట్లాడినా, బాధితుల ఇండ్లన్నీ నేలమట్టమైతే నేలమట్టమైన ప్రతి ఇంటిని దర్శించిన ఆ పగిలిపోయి కూలిపోయిన ఇండ్ల కింద ఉన్న పిల్లల పుస్తకాలు, కాగితాలు, గిన్నెలు, బొచ్చల్ని పరిశీలించి అర్ధరాత్రి 3 దాకా మాట్లాడిన బాధితుల కోసం. అక్కడ రాంబాబు అనేటువంటి ఒక యోధుడైన కార్యకర్త ద్వారా బయలుదేరారు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఈ స్వోత్కర్ష కాదు, ఇంకోటి కాదు. 750 ఇండ్లలో మొత్తం బీసీల, ఎస్సీ, ఎస్టీల ఇండ్లే, ఏదో ఒకరిద్దరు తప్ప. ఆ ఇండ్లని నేలమట్టం చేసి, ఎందుకు నేలమట్టం చేశావంటే అసలు ఆ భూమిలోకి రావడమే నేరం అన్నాడు కలెక్టర్. ఆ భూమిలో ఇల్లు కట్టుకోవడమే నేరము అన్నాడు. నేరమట, క్రైమ్. నేరం చేశారు 750 మంది. ఆ భూదాన భూమిలోకి వచ్చి ఆక్రమించి ఇండ్లు కట్టుకున్న 750 మంది నేరస్తులు అని చెప్పాడు కలెక్టర్ నాతోటి. కలెక్టర్ ఆ మాట చెప్పిండు. భూబాధితులందరినీ, భూమి ఇల్లు కోల్పోయిన బాధితులను కలవడం, వాళ్ళ శిబిరం దగ్గర అంత ఘోరమైన శ్రీలంకలో దాడులు జరిగితే వాళ్ళ శిబిరాలు, పాలస్తీనా శిబిరాలు, దేశంలో అంతర్యుద్ధాలు జరిగితే కాశ్మీర్లో శిబిరాలు, ఏ శిబిరాలు నేను ఆ బాధితుల శిబిరాలు, అంత ఘోరమైన శిబిరాలు ప్రపంచంలో ఎక్కడ చూడలేదు. అలాంటి శిబిరం భారతదేశంలో మాతృభూమిలో తెలంగాణ తల్లి అనే ఈ గడ్డ మీద 300-400 మంది తల్లుల రోదనలతో తిండి లేక, పోరగాళ్ళ చిన్న చిన్న బిడ్డలకి పాలిచ్చే పరిస్థితి లేక ఎక్కడోళ్ళు అక్కడ ఒక దేశం మరొక దేశం మీద దాడి జరిగితే ఎట్లా ఉన్నారో ఒక తెలంగాణలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు 600-700 మంది బాధితుల దగ్గర శిబిరానికి పోయి తెల్లవారిన దాకా మాట్లాడిన వాళ్ళతో, తల్లులతో. అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది గుండెల్లో. ఆ ఇండ్లు కోల్పోయిన భూమిలో వీళ్ళందరికీ ఇండ్లు కట్టించే దాకా నిద్రపోను అని నిర్ణయం తీసుకున్నా. నా గుండెలు కరిగిపోయింది, నా కళ్ళల్లో రక్త కన్నీరు వచ్చింది. నా వల్ల కాలేదు. నా మిత్రుల్ని, కార్యకర్తల్ని అందరినీ సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలతో ఖమ్మం మీదికి పోయినాం దండయాత్రకి, యుద్ధానికి. 140 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ కూలిస్తే, 150 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ కూలిస్తే 15 నెలల బిడ్డ జేఏసీ పోయింది ఖమ్మానికి. యుద్ధం మొదలు పెడితే నేరమన్న కలెక్టర్, నేరం చేశారు మీరు, ఆ భూమిలోకి వచ్చి ఇల్లు కట్టుకోవడమే నేరమన్న కలెక్టర్ 350 మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చిండు కట్టుకోమని. ఎవడు నేరస్తుడు? కలెక్టర్ నేరస్తుడైపోయాడు. ఇక్కడ కలెక్టరే నేరస్తుడైపోయాడు. ఎందుకు? నేరం చెయ్యని వాడిని నేరస్తుడుగా నువ్వు ప్రకటించి ఇల్లు కూలగొట్టినావు కాబట్టి కలెక్టర్ నేరస్తుడు. ఎవరో అక్కడ పాపం బాధితులు మాట్లాడటం రాక విచారించారట. ఆయన ఏదో జేసీబీ అట, జేఏసీ అంటారు అట్లా. తల్లి నిజమేనమ్మా, అది జేసీబీ, వాడిని గూడగొట్టే జేసీబీ, వాడిని తొలి పారేసే జేసీబీ. ఎవరో విచారించారట, జేసీబీ అట, వాళ్ళు ఉద్యమించారు. జేసీబీ బుల్డోజరే, ప్రొక్లైనే తొలి పారేస్తాం. 152,000 సంవత్సరాల రెడ్డి ధర్మరాజ్యాన్ని భూకంపాలు తెచ్చుతారు. ఇంకా ఏమి చూడలే. జేఏసీ పుస్తకం దులపలే నేను, ఇంకా అట్టా దులపలేదు నేను. ఇంకా దాంట్లో తీస్తే విశేష పీఠిక ఉంటుంది, ముందు మాట ఉంటుంది, అధ్యాయాలు ఉంటాయి, పాఠాలు ఉంటాయి. స్టాంపిలే ఈ సంవత్సరం చూపించి, ఒక స్టాంపిల్ మాత్రమే. కొమర బాధితుల దగ్గరికి పోయి అర్ధరాత్రి పూట దాడి జరిగిందని పోతే సాకలి తల్లి, అర్ధరాత్రి మీద దాడి జరిగితే ఒక బిడ్డను చంపేస్తారు రెడ్లు, వాళ్ళని కాపాడతాడు ఈ రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి వాళ్ళని కాపాడతాడట. రేవంత్ రెడ్డి అట సాకల మీద దాడి జరిగితే, బిడ్డను చంపితే వాళ్ళని కాపాడతాడట. నువ్వు కాపాడతావు వాళ్ళని, నువ్వు కాపాడతావు కదా. కొమరం పోవడం జరిగింది. నాగర్ కర్నూలు పట్టణంలో 500 మందితో
తెల్లవారుజామున 4 గంటల దాకా నడి బజార్లో కూర్చొని మొత్తం ట్రాఫిక్ ని దిగ్బంధించి పోలీసులు వచ్చి ఎవరైతే కట్టు కట్టినా వారి మీద కేసు పెట్టించారు. జేఏసీ పుట్టకపోతే ఎవరు రావాలని నేను అడుగుతున్నా. ఒక్క పార్టీ రాలే. జేఏసీ పుట్టకపోతే అది ప్రశ్నించడానికి అడగడానికి ఎవరు వచ్చిండేవారు? ఎందుకంటున్నా ఈ మాట? నేను ప్రారంభించిన తర్వాత, మన జేఏసీ ప్రారంభించిన తర్వాత ఉద్యమం, అప్పుడు కేటీఆర్ వచ్చింది, అప్పుడు బీజేపీ రామచంద్ర వచ్చింది, అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చినాయి, అప్పుడు కాంగ్రెస్ లో ఒకళ్ళిద్దరు వచ్చింది. అయ్యో పాపం, ఎందుకు వచ్చారు? 15 ఏళ్ల బిడ్డ, 15 ఏళ్ల బిడ్డ యుద్ధానికి పోయింది కొమిరా. 150 పార్టీలు, 100 సంవత్సరాల పార్టీలో 4 రోజుల తర్వాత వచ్చి ఇది ప్రపంచానికి తెలియజెప్పిన జేఏసీకి అభినందనలను ఒక్కొక్క పార్టీ వచ్చి. ఎందుకు? బీజేపీకి కళ్ళు లేవా? నెత్తి లేదా? తలకాయ లేదా? బీజేపీకి కార్యకర్తలు లేరా? బీజేపీకి కొమిరలో కార్యకర్త లేడా? ఉన్నాడు. కమ్యూనిస్ట్ పార్టీ కూడా కొమిరలో కార్యకర్త ఉన్నాడు, బీజేపీ కూడా కార్యకర్త ఉన్నాడు, కాంగ్రెస్ కూడా కార్యకర్త ఉన్నాడు, బీఆర్ఎస్ కూడా ఉన్న కార్యకర్త ఉన్నాడు. ఎవరంటే ఆ కార్యకర్త తాగలను చంపిన వాళ్ళ చుట్టాలే వాళ్ళ కార్యకర్త. వీడాడ కేసు పెడు, ఎవరు కేసు? అక్కడికి జేఏసీ. ఏంటి మార్పులు అంటే? ఈ మాటలు రామోజీరావు రాస్తాడా? వేదిక మీద రాస్తాడా రామోజీరావు? ఈనాడు పేపర్లో రాయమని ఈ పోరాటాన్ని రాయలే. ఎందుకు రాయలే? ఓ కాట్లాపూర్ సర్పంచ్ వచ్చి అగో ఆఫీసులో కొమ్మెర బాధితులు ఉన్నారు, చేతగా కూర్చున్నారు పొద్దు నుంచి. అగో అక్కడ వెలుగుమట్ట బాధితులు ఉన్నారు. కాట్లాపూర్ సర్పంచ్ 1400 ఎకరాల భూసేకరణ మొదలుపెట్టిండు రేవంత్ రెడ్డి. ఎవరి భూములు? సగం మాదిగల భూములు, సగం గొల్లల భూములు, పైన 10-20% ముదిరాజులు, ఎస్సీలు, బీసీలు. మాదిగలకు ఏడే భూములు అంటే ఇనాం నుంచి వచ్చినటువంటి నిజాం టైం నుంచి ఇందిరాగాంధీ టైం వరకు ఇచ్చినటువంటి ఇనాం పట్ట, ఇనాం అసైన్ ల్యాండ్. ఆ ల్యాండ్స్ అంతా కావాలట రేవంత్ రెడ్డి. ఎందుకు? ఆడ పరిశ్రమ పెట్టించాట. ఇండస్ట్రియల్ పార్క్ కింద 1400 ఎకరాల భూమిని భూసేకరణ చేస్తారు. ఆడపోయి కొట్లాడితే ఒక్క పార్టీ కొట్లాడక రాలే అక్కడికి. ఏ పార్టీ ముందుగా రాలేదు. ఖమ్మం ఎట్లా పోయినా ముందుగా ఊరు పోయి అదంతా సర్వే చేసి ఆ 2 గ్రామాల్లో మన కార్యకర్తలే ఉన్నారు, ఆ చుట్టుపక్కల కార్యకర్తలే ఉన్నారు, పక్కన షాదనగర్, మహబూబ్ నగర్, వికారాబాద్ మొత్తం కార్యకర్తలని తీసుకొని వికారాబాద్ జిల్లా కేంద్రంలో 10 గంటల సేపు యుద్ధం చేస్తే భూసేకరణ అయిపోయింది. ఎందుకు జరిగినాయి అంటున్నాయి? ఎట్లా జరిగినాయి అంటనా? ఏ విధంగా జరిగినాయి అంటున్నా? ప్రపంచంలో అడుగుతున్నా ఈ మాట. తుమ్మల నాగేశ్వరరావు 700 ఇళ్లని కూలగొట్టిండు కదా. 300 ఇళ్ళు ఇచ్చినాక నీ పాపం ఆగిపోదు, నీ పాపం చల్లారు. 700 ఇళ్ళు కట్టించినా నీ పాపం చల్లారు. నీ పాపానికి గోరి కట్టేది రేపు వచ్చే ఎన్నికల్లో నిన్ను సమాధి చేయడానికే జేఏసీ ప్రారంభించింది. సమ్మరాజ్యాన్ని స్థాపించడానికి. సమ్మరాజ్యానికి ప్రతినిధి చంద్రబాబు నాయుడికి, రేవంత్ రెడ్డికి, ప్రపంచంలో ఉన్న కమ్మోరందరికీ ప్రతినిధి తుమ్మల నాయుడు. ఆయనకి ఒక శ్రీనివాసరెడ్డి అనే ఒక మంత్రి. వాళ్ళిద్దరికి మనం 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు చంపడానికి వచ్చినా మెదలకుండా కూర్చుంటాడు. ఆయన దళిత నాయకుడా? దళితుల పేరు మీద మంత్రి అయ్యాడు. ఆయనే బట్టి విక్రమార్క. 3 కోట్ల మంది చంపిన నోట్లు మాట. ఆ 3 మంత్రులు కలిసి 700 ఇళ్లను కూడా కొట్టినారు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు మౌనం ఉన్నాడు? ఎటు మాట్లాడకుండా వాళ్ళకి అవకాశం ఇచ్చిండు. మీరు దున్నుకోండి కమ్మాన్ని. ఆ 3కి ఇచ్చిండు అవకాశం. ఈ సమస్య వెలుగులోకి తీసుకురావడం, ఈ సమస్యని ప్రపంచానికి చెప్పడం, ఇందులో ఉన్న నేరాన్ని, ఘోరాన్ని, మోసాన్ని, దోపిడీని ఎవరు దోషవాన్ని ప్రపంచం ముందు కట్టేయడం, ఆ దోషి గురించి చెప్పడం, ఆ దోషి మీద పోరాటం చేయడం, వారు డిమోరలైజ్ కావడం, వారు నైతికంగా సమాధి కావడం, ఆ నైతికంగా సమాధి అయిన బయట నుంచి వచ్చి నేను మీ మీద దాడి చేయడాన్ని ఆపుతున్నా లేదా కొంత మీకు సహాయం చేయగలుగుతున్నా అనే దగ్గరికి 15 నెలల బిడ్డ జేఏసీ సాధించిన సంకల్పం ఉండాలి.
ఆలోచన ఉండాలి, ఆర్ధత ఆర్తి ఉండాలి, గుండెలు పగలాలి. పేదవాడి మీద కాలుపడ్డ ఏలుపడ్డ దాడి చేసి వాడు ఎవరన్నా కానీ ఒక పేదవాడి మీద ఒక మధ్యతరగతి పౌరుడి మీద ఒక దాడి జరిగితే మనకు నిద్ర పట్టుతుంది. నీ ఇంట్లో దాడి జరిగితే నీకు ఎట్లా నిద్ర పట్టదు? సమాజం మీద దాడి జరిగినా మనకి నిద్ర పట్టొద్దు. వాడే నాయకుడు. తెలంగాణ గడ్డ మీద జేఏసీ స్థాపించిన తర్వాత ఆ జేఏసీ కొన్ని పోరాటాలు మొదలుపెట్టి, అది ఎంత పెద్ద పోరాటము! స్వరాజ్య పాదయాత్ర అని 10,000 కిలోమీటర్ల పాదయాత్ర జరిగింది. 10,000 కిలోమీటర్ల పాదయాత్ర ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగని పాదయాత్ర. చైనాలో 9,000 కిలోమీటర్లే జరిగింది. కానీ తెలంగాణలో 10,000 కిలోమీటర్ల పాదయాత్ర ఎందుకు జరిగిందంటే, చైనాలో 1,00,000 ఎకరాల భూస్వాములే ఉంటే తెలంగాణలో మహబూబాబాద్లో బండి పుల్లయ్య గారి ఊళ్ళో 1,50,000 ఎకరాల భూస్వాములు. కాబట్టి మావ 9,000 కిలోమీటర్లు నడిస్తే విశారదన్ 10,000 నడవాలని బయలుదేరి. ఎందుకంటే మావతో పోల్చుకోవడం కాదు, అక్కడ భూస్వామి యొక్క శక్తి తక్కువ, మహబూబాబాద్ భూస్వామి శక్తి ఎక్కువ. అందుకనే ఇంతమంది ఎమ్మెల్యేలు తెలిసినా నేను పెద్దగా ఎవరిని పిలవకుండా బండి పుల్లయ్య గారిని ఎందుకు పిలిచినంటే, చైనా భూస్వాముల కన్నా పెద్ద భూస్వామి అయినటువంటి చెన్నారెడ్డి ప్రతాపరెడ్డిని మట్టి కరిపించాడు ఈ బండి పిల్ల. చెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి, ప్రతాపరెడ్డి, సురేందర్ రెడ్డి వీళ్ళంతా ఒకతాను. సురేందర్ రెడ్డి ఎవరు? నెహ్రూ క్యాబినెట్ లో వాళ్ళ బావ, వాళ్ళ అన్న అతిపెద్ద కీలకమైనటువంటి వ్యక్తి. స్వాతంత్రం వచ్చినాక మొదటి పార్టీ రామచంద్రారెడ్డి వీళ్ళ సొంతం అక్కడిచ్చిన బావ. ఆ తర్వాత సురేందర్ రెడ్డి పార్లమెంట్ లో మెంబర్ అయ్యిండు వరంగల్ నుంచి. ఆ సురేందర్ రెడ్డి యొక్క కొడుకే రఘురామరెడ్డి ఖమ్మంలో పార్లమెంట్ సభ్యుడైంది. ఆ రఘురామరెడ్డి, సురేందర్ రెడ్డి, రామచంద్రారెడ్డి వీళ్ళందరి దగ్గర కలిపిన బంధువే విష్ణూరు రామచంద్రారెడ్డి. ఈ విష్ణూరు రామచంద్రారెడ్డి ఈ మొత్తం బంధువుల యొక్క కలయికే హైదరాబాద్ లో బేగంపేట లక్షల కోట్ల రూపాయల 1,000 ఎకరాల సామ్రాజ్యం. వీళ్ళకి దేశంలో ఎక్కడా లేని హార్స్, గుర్రపుల యొక్క హార్స్ రేసింగ్ కోర్స్. వీళ్ళ పైసలతోటే రేవంత్ రెడ్డి 1,500 కోట్ల రూపాయలు ఈ కుటుంబానిస్తే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఇది మూల సూత్రాలు. ఏంటి రాజ్యం అంటారు? ఈ 1,500 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? ఒంటి మీద చొక్కా లేని, కడుపుల పేగులు లేని, తిండి లేని, మట్ల పొరలాడి భావోద్వేగాలతో కూలీనాలి పనిచేసుకునే వాళ్ళ నోట్ల మందు పోసి తిరిగడానికి 1,500 కోట్లు మన ప్రజలు ఖర్చు పెట్టారు. నీ తండ్రిని కొట్టి, నీ తల్లి కోటం రైతుని చింపి, నీ తల్లి నీ తండ్రిని కొట్టిన భూస్వామికి ఓటేయమని మనమే ఓటేసి, ఈ తండ్రిని కొట్టిన వాడికి ఓటేసి వాళ్ళ దగ్గర భూస్వామి దగ్గర ఆ సురేందర్ రెడ్డి, ఆ ప్రతాప్ రెడ్డి, చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి భూస్వాముల ఇళ్లలో ప్రతి ఇంటి నుంచి ఒకడు గడిలో కూలి పని చేసేది ఎట్టి చాకి. ప్రతి కులం ఇంటి, ప్రతి ఇంటి నుంచి ఒక ఎట్టికి పోయారు. వాడు ఎప్పుడో సంవత్సరానికి ఇంత అన్నం పెడతాడు. ఎట్టి చాకరీ చేయడం. తెల్లవారుజాము 3 గంటలకు లేచి 3 గంటలకు లేచి గడిలోకి పోయి పని చేయడం మొదలుపెట్టి 3 గంటలు. వాళ్ళ బిడ్డలు తెలంగాణ 14 సంస్థానాలు తెలంగాణలో, 12 సంస్థానాలు రెడ్లై, ఒకటి కరణాలి, ఒకటి వెలవతున్నది. ఆ 12 సంస్థానాల రెడ్ల గురించి ఒక దగ్గర కూర్చోబెట్టి రేవంత్ రెడ్డి, మనం రెడ్లని ఒకప్పుడు తెలంగాణని ఏళ్ళ రెడ్లం, అప్పుడు ఒక వెలమూడు రాజ్యాన్ని వెళ్తాను, మనం రెడ్లను తెలంగాణ వెళ్ళాలి కదా అని రెడ్లందరినీ కూర్చోబెట్టి ఆర్గనైజ్ చేసి అదో ఆ సురేందర్ రెడ్డి దగ్గరికి, చెన్నారెడ్డి వాళ్ళ కుటుంబం దగ్గర పోయి కోట్ల రూపాయలు తెచ్చుకొని రాజ్యాన్ని. ఎవరా పాల్ది? ఎవరు మాట్లాడాలి? ఎవరు మాట్లాడాలంట? మొదట విప్లవం, మొదటి దశలో విప్లవం స్వతంత్ర విప్లవం రాదు. విప్లవ ఆలోచనలు మొదలైంది. విప్లవ ఆలోచనలు మొదలైనప్పుడు పాలకవర్గంలోనే ఘర్షణ మొదలైంది. పాలకవర్గమే విప్లవంగా అక్కడక్కడ రూపాంతరం చెందింది. తెలంగాణ గడ్డ మీద జేఏసీ స్థాపించిన తర్వాత
అంతకుముందు స్వరాజ్య పాదయాత్ర చేసి తెలంగాణ గడ్డ మీద స్వరాజ్య పాదయాత్ర నేను మాదిగల కోసం చేయలేదు. సమస్య లేదు, సగర్వంగా చెప్తున్నాం. తెలంగాణ గడ్డ మీద 12% ఉన్న నంబర్ 1 మాదిగ కులంలో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను. అందులో సమస్య లేదు. కానీ 12% మాదిగలుగా బతికితే మన జీవితం వృధా. మాదిగల కోసమో మాదిగలుగా బతకంటే 12% ఉన్నా, నువ్వు రాజ్యాంగ రిజర్వేషన్లు ఉన్నా, ఇంకేమున్నా కూడా నీ బ్రతుకు వృధా. ఎందుకు వృధా? నువ్వు 12% ఉన్నావు కదా, అంటే పెద్ద సంఖ్య అన్నావు, రాజ్యాంగం రిజర్వేషన్ ఇచ్చింది కదా. చలో, గ్రామంలో ఉన్న 90% మంది బీసీఎస్ ఎస్టీని నువ్వే పోయి ఆర్గనైజ్ చేయి. తెలంగాణ గడ్డ మీద 3 కోట్ల మంది ఆర్గనైజ్ చేద్దామన్న ఆలోచనతో స్వరాజ్య పాదయాత్రతో బయలుదేరి తెలంగాణ గడ్డ మీద ముదిరాజుల వాటా ఎంత అని ప్రశ్నల పిడుగులోకిలో తెలంగాణ గడ్డ మీద ముదిరాజులు మీటింగ్ పిలిచారు. నేను మాదిగ కులస్తుని, నన్ను ముదిరాజులు పిలిచారు మీటింగ్కి. నన్ను పద్మశాలులు పిలిచారు, యాదవులు పిలిచారు, సమస్త బీసీ కులాలు ఒక మాదిగ కులస్తుడైన విశారదాన్ని పిలిచి చెప్పించుకుంటున్నారు ఎట్లా యుద్ధం చేయాలో, ఎట్లా పోరాటం చేయాలో.